ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఎలా జీవించాలి, సమాజం యొక్క ఒత్తిళ్ళు మన మీద ఉంటూ ఉంటాయి. మన చుట్టూ ఉన్నటువంటి సంస్కృతి యొక్క ఒత్తిళ్ళు మన మీద ఉంటూ ఉంటాయి. పోటీతత్వం చాలామందికి ఉంటుంది, వాళ్ళకుంది నాకు లేదు, అది పోటీతత్వం. అది చాలామందికి ఉంటుంది. పోటీతత్వం చెడ్డదని నేను అంటలేదు. దేంట్లో ఉండాలి, దేంట్లో ఉండకూడదు, ఏ విషయాల్లో మనము పోటీ పడాలి, ఏ విషయంలో మనము తగ్గి ఉండాలి, ఎలా తెలుస్తుంది మనకి? మనం తీసుకునేటువంటి నిర్ణయాలు సరి అయినవిగా ఉండాలి. ఎలా తీసుకుంటాం నిర్ణయాలు? ఇవన్నీ మనకి ఒక అంతు చిక్కని ప్రశ్నలుగా ఉండిపోతాయి. అయితే దేవుడు మనము ఎలా జీవించాలో ఆయన చెప్పకుండా మన నుంచి ఆయన ఆశించడు. ఎంత మంచి దేవుడు అంటే, ఇది నేను మిమ్మల్ని అడుగుతున్నది, మీరు ఇలా జీవించండి అని చాలా స్పష్టంగా చెప్పి, ఒకవేళ జీవించకపోతే అప్పుడు మనల్ని ప్రశ్నిస్తాడు. ఈ చివరి వర్తమానంలో క్రైస్తవ నడవడి, క్రిస్టియన్ వాక్, క్రైస్తవ నడవడి, క్రైస్తవులంగా ఈ సమాజంలో మనము ఎలా ఉండాలి, క్రైస్తవులంగా ఈ సమాజంలో మన జీవితం ఎలా ఉంటుంది, ఇది మనం నేర్చుకుందాం. దీనికి నేను పౌలు భక్తుడు ఎఫ్ఎస్సి సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం దాకా ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుతాం. దాంట్లోంచి 4 సూత్రాలు మనం నేర్చుకుంటాం. 4 సూత్రాలు, 4 ప్రిన్సిపల్స్. సూత్రము అని ఎందుకంటారంటే అది రుజువు చేయబడింది. సూత్రము అని ఎందుకంటారంటే దేశం ఏదైనా, స్థాయి ఏదైనా, విశ్వాసి అయితే చాలు ఈ 4 సూత్రాలు తన జీవితంలో ఉండాలి అని పౌలు భక్తుడు నేర్పించినటువంటి విషయం. ఎఫ్ఎస్సి సంఘానికి రాసినటువంటి ఈ పత్రిక గురించి చిన్న పరిచయం. ఆ పరిచయం తర్వాత వాక్య భాగంలోకి మనం వెళ్దాం. పౌలు భక్తుడు ఈ సంఘాన్ని స్థాపించాడు. అకల్లో ప్రిసిల్లా, పౌలు ఇలాంటి వాళ్ళు స్థాపించారు. మొట్టమొదటిసారిగా వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. అకుల్లా, ప్రిసిల్లా, పౌలు వెళ్ళారు. అయితే పౌలు సంఘంలో ఎక్కువసేపు లేడు, కానీ అకుల్లా, ప్రిసిల్లా ఉన్నారు. ఆ తర్వాత పౌలు వచ్చాడు, 3 సంవత్సరాలు ఉండి ఆ సంఘాన్ని బాగా స్థిరపరిచాడు. ఆ తర్వాత అక్కడ గొప్ప గొప్ప నాయకులు పాస్టర్లుగా వ్యవహరించారు. తిమోతి ఉన్నాడు అక్కడ కొంతకాలం. అయితే పౌలు భక్తుడు ఈ సంఘాన్ని స్థాపించి ఒక 8 సంవత్సరాలు అయింది, 8 years. పౌలు భక్తుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ప్రిజన్, రోమన్ ప్రిటోరియంలో ఉన్నాడు. అక్కడ ఖైదీగా ఉన్నప్పుడు క్రీస్తు కోసం 4 ఉత్తరాలు రాశాడు. అందులో ఒక ఉత్తరం ఎఫ్ఎస్సి సంఘానికి రాసింది, ఇంకోటి కొలసీకి, ఇంకోటి ఫిలిప్పికి, చివరిగా ఒకటి ఫిలోమోన్కి రాశాడు, ఓనేసిం గురించి. ఇవి 4 ఉత్తరాలు. ఈ 4 ఉత్తరాల్లో ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికను పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికల్లో రాణి వంటిది అంటారు, క్వీన్. ఎందుకనంటే పౌలు భక్తుడు తనకున్నటువంటి సిద్ధాంతం అంతటిని దేవుడు ప్రత్యేకంగా తన్ని ఏర్పరచుకొని బయలుపరిచినటువంటి ఆ సిద్ధాంతం అంతటిని కూడా ఈ చిన్న పత్రికలో చాలా స్పష్టంగా ఇమిడ్చాడు ఆయన. 155 వచనాలు కలిగినటువంటి ఈ పత్రికలో తొలి 66 వచనాలు సిద్ధాంతం, దేవుడు మన కోసం చేసింది ఏంటి అని. మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతం, చివరి 3 అధ్యాయాలు మనము జీవించాల్సినటువంటి విధానం. అది డాక్ట్రిన్, ఇది డ్యూటీ. అది సిద్ధాంతము, ఇది మన జీవిత నడవడి. మొదటి అధ్యాయంలో దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు, 14 వచనాలు. ఆ తర్వాత దేవుని యొక్క జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయంలో పాపం ద్వారా చచ్చిపోయినటువంటి మనల్ని క్రీస్తు ఏ విధంగా కూర్చోపెట్టాడో ఆ విధంగా కూర్చోపెట్టిన అందరినీ కలిపి ఒక సంఘము, ఒక పట్టణము అని దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడో చెప్పాడు. 3వ అధ్యాయంలో ఈ సంఘము సాతాన్ని ఎదిరించడానికి, ఆయన రాజ్య స్థాపన కోసం సిద్ధపరచబడింది, ఒకటిగా ఉండాల్సింది అనే విషయాన్ని చెప్పాడు. ఇది 3 అధ్యాయాలు. 4, 5, 6 అధ్యాయాలు, 89 వచనాలు. ఈ 89 వచనాల్లో చివరి 15 వచనాలు తీసేస్తే 84 వచనాలు తాను 3 సూత్రాలు నేర్పిస్తాడు.
3 సూత్రాలు. మొదటిది ఐక్యముగా ఉండండి, రెండోది పవిత్రంగా ఉండండి, మూడోది సామరస్యముతో ఉండండి. ఈ 3 విషయాలు చెప్పాడు. ప్యూరిటీ, యూనిటీ, హార్మనీ, ఇవి మొదటి అంశాలు. అయితే ఇప్పుడు మనం ఈ మూడిట్లో రెండో దాన్ని తీసుకుంటున్నాం, ప్యూరిటీ, పవిత్రంగా ఉండండి అనేది. 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 5వ అధ్యాయం 21వ వచనం దాకా సుదీర్ఘంగా పవిత్రంగా ఉండాలి. క్రైస్తవులంగా మనం పవిత్రంగా ఉండాలి. ఎందుకు పవిత్రంగా ఉండాలి? మనల్ని పవిత్రులుగా చేసిన దేవుడు పవిత్రుడు. మనకిచ్చినటువంటి బాధ్యత పవిత్రమైనది. మనం నడవాల్సినటువంటి మార్గము పవిత్రమైనది. మనలో ఉన్నది పరిశుద్ధాత్ముడు. మన కోసం రక్తము చిందించింది పవిత్రమైనటువంటి కుమారుడైనటువంటి యేసయ్య. కాబట్టి మనం పవిత్రంగా ఉండాలి. ఇది ఆయన యొక్క లాజిక్. ఆ లాజిక్లో 4వ అధ్యాయం 17 నుంచి 19 దాకా మనము ఏ వస్తువులైతే తీసేయాలో, ఏ బట్టలైతే తీసేయాలో ఆయన అలంకారికంగా మాట్లాడుతున్నాడు. ఇవి తీసేయండి అని అంటున్నాడు. 20వ వచనం నుంచి 24వ వచనం దాకా ఇవి ధరించండి అని చెప్తున్నాడు. ఇవి ధరించండి, తీసేయండి, ధరించండి. 25 నుంచి 31 దాకా దేనికి బదులుగా ఏముండాలో రాస్తున్నాడు. ఉదాహరణకి చెప్పాలనంటే, అబద్ధాలకు బదులుగా సత్యం ఉండాలి, కోపానికి బదులుగా నియంత్రించుకునే శక్తి ఉండాలి, దొంగతనం చేయొద్దు, కష్టపడి పని చేయాలి, అనవసరంగా కళ్ళబొల్లి మాటలు, సరసోక్తులు ఉండొద్దు, ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడండి. ఈ విధంగా చెప్పాడు. ఇది 4వ అధ్యాయం. ఇక 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మొదటి 7 వచనాల్లో మనం తండ్రిని అనుకరించాల్సిన సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ ఇమిటేషన్. రెండోది కుమారుని వెలుగు కలిగిన వాళ్ళంగా చీకటి లోకంలో మనం ప్రకాశించాలి. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఇల్యుమినేషన్. 8వ వచనం నుంచి 14వ వచనం దాకా. ఇప్పుడు మన అంశంలోకి వస్తున్నాను. ఎందుకని ఇంత చెప్పానంటే, పౌలు భక్తుడు ఈ 4 సూత్రాలని చెప్పినప్పుడు అంత స్టేజ్ సెటప్ చేసుకున్నాడు. ఆయన సిద్ధాంతం చెప్పాడు. యేసయ్య ఏం చేశాడు, పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు, తండ్రి ఏం చేశాడు చెప్పాడు. ఆ తండ్రిలో కుమారుని ద్వారా పరిశుద్ధాత్మని క్రియను బట్టి ఒక సంఘముగా పిలువబడిన వాళ్ళంగా ఐక్యత ఉండాలని చెప్పాడు. తర్వాత పవిత్రత ఉండటానికి ఏం తీసేయాలి, ఏం ధరించుకోవాలి, ఏం మార్చుకోవాలి చెప్పాడు. దేవుణ్ణి మనం అనుకరించాలి, కుమారుని వెలుగుని ప్రతిబింబించాలి అని చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రాక్టికల్ ప్రిన్సిపల్, క్రియాశీలకమైనటువంటి సూత్రాలు మనకిస్తున్నాడు. అనుదిన జీవితంలో ప్రతిరోజు మనకు ఉండాల్సినటువంటి విషయాలు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ 6 వచనాల్లో మనము పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎలా జీవించాలో, ఏం ఉండాలో ఏం ఉండకూడదో చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. కాస్త నెమ్మదిగా మీకు చెప్తాను. నిన్న మొన్న కొన్ని అరిసి మాట్లాడా, అయితే ఇప్పుడు మాట్లాడను. ఎందుకంటే ఇది బోధ. దిస్ ఈజ్ టీచింగ్, బోధ. అది ప్రీచింగ్, అది ప్రసంగం. ఇది బోధ, ఉపదేశం. కాబట్టి కాస్త నెమ్మదిగా చెప్తాను. 15వ వచనం నుంచి 21వ వచనం దాకా ఒకసారి చదువుతాను. అయితే ఒకేసారి చదువుతాను కాబట్టి అంతా అర్థమైపోద్దని కాదు. వచనం వెంబడి వచనం నెమ్మదిగా ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. ఓకే. ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి
తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండడి. దీంట్లో మనకి 5 సూత్రాలు కనబడతాయి. సూత్రాలు ఏంటో ముందు చెప్పేస్తాను, ఆ తర్వాత వివరంగా మనం చూద్దాం. మొట్టమొదటిది సూత్రం దేని గురించి అంటే కాండక్ట్, ప్రవర్తన గురించి. కాండక్ట్, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన నడవడి ఎలా ఉండాలి, మన వాక్ ఎలా ఉండాలి. రెండోది సమయం. మొదటిది ప్రవర్తన, రెండోది సమయం. సమయం గురించి మనం ఎలా ఆలోచించాలి? దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తిని సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా? రెండే. వినియోగం చేస్తాం. సద్వినియోగమా, దుర్వినియోగమా? అందరికీ సమయం ఉంటుంది, ఎట్లాగా దాన్ని వినియోగిస్తున్నాం. వినియోగదారులు, కన్జ్యూమర్స్, మనం ఖర్చు పెట్టేవాళ్ళం, ఎలా ఖర్చు పెడుతున్నాం, ఇది రెండోది. మూడోది నిర్ణయాలకు సంబంధించింది, డెసిషన్, చాయిసెస్, ఎంపికలు. మన ఎంపికలు ఎలా ఉంటున్నాయి, మన నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి. మొదటిది ప్రవర్తన, రెండోది సమయం, మూడోది ఎంపిక. మొదటిది కాండక్ట్, రెండోది క్రోనాస్, సమయం, ఆపర్చునిటీస్, మూడోది చాయిసెస్, ఎంపికలు, నాలుగోది కంట్రోల్, మనము నియంత్రించుకోగలుగుతున్నామా. కంట్రోల్, ఎవరి కంట్రోల్లో ఉంటున్నాం? మన కోరికలు మన కంట్రోల్లో ఉంటున్నాయా, మన కోరికల కంట్రోల్లో మనం ఉంటున్నామా? జాగ్రత్తమేనండి, స్లోగా చెప్తున్నాం. మన కోరికల కంట్రోల్లో మనం ఉంటున్నామా, మన కంట్రోల్లో కోరికలు ఉంటున్నాయా? కోరికలు అందరికీ ఉంటాయి. కోరికల కంట్రోల్లో ఉంటే కనుక మనిషి ఎక్కడికైనా వెళ్తాడు. డబ్బులు కావాలనుకుంటే దొంగతనం చేస్తాడు, శరీరం కావాలనుకుంటే కనబడిన అమ్మాయిని రేప్ చేస్తాడు. వాడు కోరికలకు బానిస. కోరికలు అందరికీ ఉంటాయి. అయితే కోరికలు మనకి బానిస అవ్వాలి, కోరికలకు మనం రాజు అవ్వాలి, కోరికలకు మనం చక్రవర్తి అవ్వాలి. అది ఎప్పుడవుతుంది? ఈ 4 ఉన్నప్పుడే మనము 5వ దాంట్లోకి వెళ్తాం. ఏంటంటే దేవునికి లోబడి ఉండేటువంటి నియమం. దేవునికి లోబడితే తల్లి తండ్రులు పిల్లలకి ఎలాంటి వాళ్ళు పెంపకాన్ని ఇస్తారు. పిల్లలు అమ్మా నాన్నకు లోబడి ఉంటారు. భర్త భార్యని ప్రేమిస్తాడు, భార్య భర్తకు లోబడి ఉంటారు. యజమానుడు పనోళ్ళని జాగ్రత్తగా చూస్తాడు, పనోడు యజమాన్ని గౌరవించి చేస్తాడు. ఇది 5వ అధ్యాయం 22 నుంచి 6వ అధ్యాయం 9వ వచనం దాకా. ఇది రిజల్ట్. మీ ఇంట్లో సత్సంబంధాలు లేవంటే ఈ 5 సూత్రాలు లేవని అర్థం. ఇప్పుడు నేను చెప్పబోయే, మీ పిల్లలు మీ మాటలు వింటలేదు అని అంటే ఈ 5 సూత్రాలు మీ ఇంట్లో లేవని అర్థం. మీ ఇల్లు అప్పులతో నిండిపోయి ఉన్నదని అంటే ఈ 5 సూత్రాల్లో ఏదో ఒకటి మిస్ అయిందని అర్థం. కాబట్టి ఈ 5 సూత్రాలు ప్రాక్టికల్, క్రియాశీలకమైంది, అనుదినము పాటించాల్సింది. అయితే ఒకటి, ఈ సూత్రాలు క్రైస్తవులకి వర్తిస్తాయి, మిగిలిన వాళ్ళకి వర్తించవు. ఏ సార్ ఎందుకు వర్తించడం అంటే ఈ సూత్రాలు ఎవరికి పనిచేస్తాయో దీంట్లో చెప్పాడు. ఈ సూత్రాలు పనిచేయడానికి కొన్ని ఉండాలి. ఉదాహరణకి ఎలాగో చెప్తాను. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో టీవీ ఉంది, మా ఇంట్లో ఏసీ ఉంది, మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది, అన్నీ చెప్పిన తర్వాత మా ఇంటికి కరెంట్ లేదంటే ఎలా ఉంటుంది? మీకు అర్థమైంది కదా, అది విషయం. కాబట్టి ఎన్ని ఉన్నా కరెంట్ ఉండాలి కదా పనిచేయడానికి. ఈ సూత్రాలు పనిచేయడానికి కరెంటు కావాలి మనకి. ఆ కరెంటు పరిశుద్ధాత్ముడు లోనుంటేనే ఈ జరుగుతాయి, లేకపోతే జరగవు. మీలో ఎవరైనా ఈ మాటలు వినేసి నేను దేవుని లేకుండా కూడా ఈ సూత్రాలు పాటిస్తానంటే నీ వల్ల కాదు. పరిశుద్ధాత్ముడు లేకుండా, దేవుడు నీలో లేకుండా ఇవి జరగవు. దేవుని ప్రమేయంతోనే జరుగుతాయి. అందుకనే పౌలు భక్తుడు పిచ్చోడేం కాదు, ఎంత చెప్పి ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ చెప్పి అప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. మేము కూడా ఈ డిస్క్లైమర్ ఇచ్చేసాను ముందుగానే. ఏంటనంటే, అయ్యా అమ్మ మీరు ప్రభువులో ఉంటేనే ఇవి జరుగుతాయి అనేది.
సో మొట్టమొదటి ప్రవర్తన, ద ప్రిన్సిపల్ ఆఫ్ కాండక్ట్ చూద్దాం. 5వ అధ్యాయం 15వ వచనం, 2వ భాగం. యాక్చువల్గా హిబ్రూ బైబిల్, గ్రీక్ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో రెండోది మొదట ఉంటుంది, మొదటిది రెండో ఉంటుంది. అందుకనే ముందు దాంతో మొదలుపెట్టాను. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. చూచుకొని నడవరా. ఇది మామూలుగా బయటికి వెళ్ళేవాళ్ళు చెప్తాం, అమ్మా జాగ్రత్త, బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త, రే బండి నడిపేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు గుంటలు ఉంటాయి జాగ్రత్త. ఎలా చెప్తామో పౌలు భక్తుడు ఆ విధంగా జాగ్రత్త చెప్తున్నాడు. ఎందుకంటే సిద్ధపరిచేశాడు, ఆయన ఇవ్వాల్సినటువంటి విషయాలన్నీ చెప్పేశాడు, బయటికి పంపిస్తున్నాడు. జాగ్రత్త, వెళ్ళేటప్పుడు జాగ్రత్త. అది మీకు అర్థం అవ్వాలి. అందుకే నేను చెప్పాను, ప్రభువు లేకుండా, ఆత్మ లేకుండా ఈ జాగ్రత్తలు పంచే. ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే, మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 3 రంగుల లైట్లు ఉంటాయి, ఎర్రది, ఆరెంజ్ది, గ్రీన్ది. ఎర్రది కనబడితే ఆగిపోతాం, ఆరెంజ్ కనబడితే కొంచెం సిద్ధపాటులో ఉంటాం, గ్రీన్ ఉంటే వెళ్ళిపోతాం. పౌలు భక్తుడు కూడా అలాగే చెప్తున్నాడు. ఏంటనంటే, మీరు జాగ్రత్తగా చూసుకొని ఆగాల్సిన చోట ఆగండి, గమనించాల్సిన చోట గమనించండి, క్లియర్గా ఉంటే వెళ్ళిపోండి. ఇది ఆయన చెప్తున్న మాట. విశ్వాసులకి క్లియర్ వాక్ ఉండాలి, స్పష్టమైనటువంటి నడవడి, కాన్ఫిడెంట్ వాక్ ఉండాలి, ధైర్యంగా ఉండేటువంటి నడత, కంఫర్టబుల్ వాక్ ఉండాలి. వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని ఆత్మ ప్రేరణతో బోధించినోడికి ఏం టెన్షన్ ఉండదు, విన్న వాళ్ళకు ఉంటుంది. మీకు అర్థమైంది కదండి. బోధించినోడు టెన్షన్ పడ్డాడంటే వాడు పొరపాటు చేశాడని అర్థం, కనెక్షన్ సరిగ్గా లేదని అర్థం. దేవునితో కనెక్షన్ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడతారు, క్లారిటీ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, చాలా వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారనే విషయాన్ని మనం చూద్దాం. అయితే సూత్రము అని ఎందుకంటాం? అంటే సూత్రము ప్రపంచమంతా కూడా ఒకే విధంగా ఉంటుంది, అది మారదు. ఇప్పుడు మనకి గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషన్, లా ఆఫ్ గ్రావిటేషన్, భూమిని ఆకర్షించటం, భూమికి ఆకర్షించే శక్తి ఉన్నది అని చెప్పడం సూత్రం. ఆ సూత్రం భూమి మీద ఎక్కడైనా ఒకే విధంగా పనిచేస్తుంది. నువ్వు అమెరికాలో ఉండు, దుబాయ్లో ఉండు, ఖతార్లో ఉండు, ఇస్రాయెల్లో ఉండు, భారతదేశంలో ఉండు, అది మారదు. అందుకే దాన్ని సూత్రం అంటారు. ప్రిన్సిపల్, రాయి పైకేస్తే ఎవడి నెత్తి మీద పడుతుంది, ఎవడి సెత్తే ఆడి మీద, దానికి వేరే మార్గం లేదు. సో సూత్రము అన్నప్పుడు నాకు వర్తించదు అనుకోవద్దు. మీరు ఆడోళ్ళు అవ్వచ్చు, మగోళ్ళు అవ్వచ్చు, పెళ్ళైన వాళ్ళు అయి ఉండొచ్చు, పెళ్ళి కానోళ్ళు అయి ఉండొచ్చు, చదువున్న వాళ్ళు అయి ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు అయి ఉండొచ్చు, బాగా డబ్బున్న వాళ్ళు అయి ఉండొచ్చు, నిరుపేదలు అయి ఉండొచ్చు. ఎవరికైనా సరే ఈ సూత్రం ఒకటే, ఇట్ డజంట్ చేంజ్. ఈ సూత్రంలో పౌలు భక్తుడు చెప్తున్న, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. జ్ఞానం ఉపయోగించాల్సింది దేని విషయంలో? మన ప్రవర్తన విషయంలో. కాండక్ట్ అనేది మొరాలిటీ, నైతికత మీద ఆధారపడి ఉంటుంది. ఏం చేశావు అన్నది కాదు, ఎందుకు చేశావు. ఏం చేశావు అన్నది కాదు, ఎలా చేశావు. క్లాస్లో ఫస్ట్ వచ్చావు, చప్పట్లు కొడతారు, కానీ చిట్టి పెట్టారంటే అని అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కాబట్టి ఏం చేశావు అనేది, ఎందుకు చేశావు, ఎలా చేశావు, ఎందుకు ఎలాగూ అన్నదానికి జవాబు ఇచ్చేది కాండక్ట్. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. చాలామందికి కాండక్ట్ ఉంటుంది, సక్సెస్ ఉండదు. నో ప్రాబ్లం. ఈ లోకంలో ఓడిపోయిన వ్యక్తిగా ఉండొచ్చు, కానీ తలెత్తుకొని నడుస్తాడు. కొంతమంది ఏంటంటే విజయం సాధిస్తారు, కొంతకాలం ఎంత తల దించుకుంటారు. ఎందుకంటే ఆ విజయం ఎలా వచ్చిందో చెప్తారు, విజయం ఎందుకు వచ్చిందో చెప్తారు, అప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే పౌలు ద్వారాగా, త్వరితగతిలో విజయం రావాలి, త్వరితగతిలో నేను పైకి వెళ్ళిపోవాలి, త్వరితగతిలో నేను పెద్దదాన్ని అయిపోవాలి, పెద్దోడిని అయిపోవాలి అని ఎందుకు చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో పక్కన తొంగలోకి తొక్కేస్తే నువ్వు సాధించవచ్చు విజయాన్ని, తర్వాత తలదించుకోవాల్సి వస్తుంది. వాణ్ణి
బుద్ధిహీనుడు అంటారు, ఫూల్. ఎందుకనంటే వాడు తెలిసి చేశాడు. అజ్ఞానులు పేదోళ్ళు కాదు ఈ లోకరీత్యా, అజ్ఞానులు హోదాలో లేని వాళ్ళు కాదు ఈ లోకరీత్యా. హోదాలు ఉండొచ్చు వాళ్ళకి, డబ్బు ఉండొచ్చు వాళ్ళకి, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు. కానీ మనుషులు వాళ్ళని ఎలా చూస్తారు? బోల్డ్ డబ్బులు ఉన్నాయిరా పిచ్చోడు. మా ఊర్లో, ఏలూరులో మా చిన్నప్పుడు ఒక మేడ ఉండేది, ఇప్పుడు అది లేదులే. అప్పట్లో మా ఊర్లో అదే పెద్ద మేడ ఏలూరులో 4 అంతస్తులు. ఒక 40 ఏళ్ల క్రితం ఒక 4 అంతస్తుల మేడ ఉండేది, డాబా మేడ అంటాను. అది అంతకంటే పెద్దది ఏలూరులో ఏమీ లేదు. అయితే ఆ మేడకున్న పేరేంటి తెలుసా? పిచ్చోడి మేడ. నేను అబద్ధం ఆడట్లా, దాని పేరు అది, పిచ్చోడి మేడ దాని పేరు. అంత డబ్బు సంపాదించాడు ఆడు, పిచ్చోడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? బాగా డబ్బు సంపాదిస్తారు, బాగా హోదాలు సంపాదిస్తారు, ఏమి లాభం? పిచ్చోడు మేడ. మా బెంగళూరులో ఒక ఆయన మందు సారా తయారు చేసేవాడు, విజయ్ మల్య. అసలు పేరు అయితే మల్లయ్య, విజయ్ మల్లయ్య. వాడు స్టైల్గా మాలియా అని పిలిపించుకున్నాడు. అర్థమైందా? బోల్డ్ డబ్బులు ఉన్నాయి ఆడికి, బోల్డ్ డబ్బులు. ఎన్ని డబ్బులు ఉన్నాయో ఆడికే తెలియదు. వాడుకున్నటువంటి కార్లు ఒకసారి ఎగ్జిబిషన్ లాగా చూపించారు. ఖరీదైన కార్లు అంటే ఏ కారు అయినా 5 కోట్లు 6 కోట్లు అలా ఉండే కార్లు 47 కార్లు ఒక్కసారి చూపించాడు ఆయన. అన్ని కార్లు ఉన్నాయి ఆడికి, 47 కార్లు. అయితే వాడు అంత డబ్బు సంపాదించి ఇప్పుడు ఇండియా రావడానికి ఉందా? ఆడికే లేదు. ఆడ ఇంగ్లాండ్లో ఉంటాడు, వాడు సంషేర్గా తిరుగుతూ ఉంటాడు. అర్థమైందా? ఎప్పుడు కూడా 2 అమ్మాయిలు ఉంటారు, ఇటొకళ్ళు. అది పరిస్థితి. కానీ ఆడిని ఎవడైనా చూసి గౌరవిస్తారా? మేబీ డబ్బుని బట్టి నమస్కారం చెప్తాము, ఆ తర్వాత పక్కల దుర్మార్గుడు, దుష్టుడు, పనికిమాలను తిడరా, ఫూల్. నేను మీతో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రాంతంలో చాలామందికి ఉన్నటువంటి తపన ఏంటనంటే సంపాదించాలి, సాధించాలి. సంపాదించండి, సాధించండి. ఎలాగూ, ఎందుకు? ఆ 2 లేకపోతే సంపాదించిన తర్వాత పిచ్చోళ్ళు అవుతారు మీరు. అది విషయం. ఒకసారి పిచ్చోడు అని ముద్ర పడిన తర్వాత దాని పేకలం. అందుకనే చాలా జాగ్రత్తగా చెప్తున్నా. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, వీళ్ళు పిచ్చోళ్ళు, వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ఈ బుద్ధిహీనుడు ఎలా నడుస్తాడంటే, వాక్స్ కేర్లెస్, థాట్లెస్, మైండ్లెస్, దేర్ఫోర్ యూజ్లెస్. వాడు ఉపయోగించడు, ఆలోచించడు, ఎందుకో తెలియదు. అందుకని వాడు పనికిమాలినోడు. అది మనకి వచ్చేటువంటి నిర్వచనం. వాడికి పనికిమాలినోడైతే పర్లా, వాడు ఇతరులకు కూడా పనికిమాలినోడే. అని అంటారేమో, డబ్బున్న వాళ్ళతో గొడవ పెట్టుకుంటే గొడవే, హోదా ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకుంటే గొడవే. డబ్బున్న వాడిని, హోదా ఉన్నవాడిని మీరు ఎందుకు ఇలా చేశారు అంటాం గొడవే. వాడు ఏమన్నా చేయగలడు. ఇప్పుడు ఎలా ఉంటుంది? కబ్జా చేసుకునే వాళ్ళు డబ్బున్న వాళ్ళు, కబ్జా చేసుకున్న వాళ్ళు హోదా ఉన్నవాళ్ళు వచ్చి అడుగుతారు, ఈ 5 సెంట్లు నాకు అమ్ముతావా అని అడగరు. అమ్ము సార్, ఇది మా ఆస్తి సార్. అమ్మరా, అమ్ము. వాడిని ఏం అనలేను నేను. అంటే ఎక్కడికైనా దారి తెస్తుంది. వాడు పిచ్చోడాడు. 5 సెంట్లు తీసుకుంటాడు, 5 సెంట్లు నాయ అనుకుంటాడు. ఆ రోజు రాత్రి 2 పెగ్గులు నీళ్ళు మందు కొట్టి తాగుతాడు. ఏమి లాభం? నీవు బూతులు తిడతావు వాడిని మనసులో, నువ్వు వాడిని ఆడిపోసుకుంటావు నీ మనసులో. వాడికి ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు. అయితే నేను ఇతరుల గురించి మాట్లాడట్లేదు, మీ గురించి చెప్తున్నాను. మీరు అలాగ సంపాదించాలనుకుంటున్నారా? మీరు అలా సాధిద్దాం అనుకుంటున్నారా? పౌలు భక్తుడు వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు బుద్ధి లేనివాళ్ళు అనేటువంటిది. అయితే బుద్ధి లేనివాళ్ళు సంపాదించడంలో కానీ సాధించడంలో కానీ మోసం ఎక్కడైనా చేయగలుగుతారు. ఎలాగంటే, గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టకుండా మోసం చేస్తారు, కుటుంబానికి సత్యం చెప్పకుండా మోసం చేస్తారు. చాలామంది కుటుంబాలకు అబద్ధాలు చెప్తారు. అరే ఎక్కడికి వెళ్ళావురా అనంటే వెళ్ళిన చోటి పేరు చెప్పడాడు, ఎందుకు వెళ్ళావురా అంటే ఎందుకు వెళ్ళాడో చెప్పడాది. అబద్ధం. కుటుంబానికి చెప్తాం అబద్ధం.
ప్రభుత్వానికేమో కట్టాల్సింది కట్టం, కుటుంబానికేమో చెప్పాల్సింది చెప్పం, సమాజానికేమో దోచుకుంటాం. మోసం, అన్యాయం, ఇంజస్టిస్ ఉంటుంది, అన్యాయం. మరి మనం పనిచేసేటువంటి సంస్థలకి దోపుడు, దొంగతనం. ఇక మిత్రుల దగ్గరకు వచ్చేప్పటికి మోసం. ఇది జరిగేది. మీ మనసుల్లో ఇవి ఉన్నాయా? మీ జీవితాల్లో ఇవి ఉన్నాయా? ఏ కారణం చేతైనా మీ ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్తున్నారా? మీ మిత్రులకి మోసం చేస్తున్నారా? ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆగిపోతున్నారా? మీ సంస్థలకి మీరు నష్టం చేస్తున్నారా? సంస్థలకి నష్టం చేయటం అంటే ఏంటి చెప్తాను మీకు సింపుల్గా. మీరు టీచర్ ఉద్యోగం చేస్తున్నారు. టీచర్ ఉద్యోగంగా 5 గంటల సేపు బోధించాలి. ఆ టైంలో నేను యూట్యూబ్ చూస్తాను, నేను కబుర్లు ఆడుకుంటాను, ఒక అరగంట పడుకుంటాను. అది దొంగతనం కదా? ఊరినే అడుగుతున్నాను, దొంగతనం కదా? పిల్లలు చదువుకోవడానికి పంపిస్తారు, ఇన్స్టిట్యూట్కి పంపించారు. వీళ్ళు చదువుకోకుండా మామిడి చెట్టు కొద్ది కూర్చొని కబుర్లు ఆడుతున్నారు అనుకోండి, ఏమవుద్ది? ఇది మోసం కాదా? కుటుంబాన్ని మోసం చేస్తున్నాం, స్నేహితుల్ని మోసం చేస్తున్నాం, ఇన్స్టిట్యూట్ని దొంగతనం చేసుకుంటున్నాం. ఇది కదా? అయితే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, అజ్ఞానుల వలె ఉండొద్దు. జ్ఞానికి 3 ఉంటాయంట: రైట్, మోరల్, డెసిషన్. రైట్ అనేది దేవుని వాక్యం నుంచి వస్తుంది. ఏది రైటు, ఏది రాంగ్ ఎవరు చెప్తారు? వాక్యం. అందుకే నేను ఈ మాట చెప్పాను, దేవుని వాక్యము తెలియకుండా నీకు రైట్ అంటే ఏంటో తెలియదు. యోనాని నినివే పంపిస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? వాళ్ళకి కుడి ఎడంకి తేడా తెలియదురా అంటాడు. అమాయకులాడు. ఇది అమాయకులతో మాట్లాడే మాటలు కాదు. అందుకని చెప్తున్నాను, అమాయకుల దగ్గర ఫూల్ అనే మాట పనిచేయదు. ఇగ్నోరెంట్ అది పనిచేస్తుంది. ఇక్కడ అమాయకులు, నీకు తెలుసు. ఇక్కడ మోసం చేసేవాళ్ళు బుద్ధిహీనులు, నీకు తెలుసు, అయినా నువ్వు వాడట్లేదు. రైట్ దేవుని వాక్యానుసారంగా ఉంటుంది. రైట్, మోరల్, నైతికమైన. మోరల్, రైట్, మొరాలిటీ ఎప్పుడు ఉంటుందంటే నీ మనస్సాక్షిని పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేస్తే. నీ మనస్సాక్షిని పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేస్తే, నీ తలంపుల్ని దేవుని వాక్యం నడిపిస్తే, గాడ్స్ వర్డ్ నీ బుర్రను కంట్రోల్ చేస్తుంది, గాడ్ స్పిరిట్ నీ యొక్క మనస్సాక్షిని కంట్రోల్ చేస్తుంది, డెసిషన్, రైట్ థింకింగ్ ప్రభువారు నీకు ఇస్తారు. రైట్ మోరల్ థింకింగ్, నీ ఆలోచన సరిగ్గా ఉంటుంది. నిర్ణయాలు ఆలోచనలోంచి పుట్టుకొస్తాయి. దుష్టుల ఆలోచన చప్పున నడవక, ఇది మొదటి వచనం. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించి, ఇది 2వ వచనం. దానికి ఇది కాంట్రాస్ట్. వాడికి నిర్ణయాలు సరిగ్గా తెలియదు, వీడికి నిర్ణయాలు సరిగ్గా తెలుస్తాయి. ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. నీ దగ్గర బైబిల్ లేదా? ఉంది. ఒకవేళ మన క్రైస్తవులు నలుగురున్న ఇంట్లో కనీసం 9 బైబిళ్ళు ఉంటాయి. అమ్మకో బైబిల్, నాన్నకో బైబిల్, కొడుక్కో బైబిల్, కూతురుకో బైబిల్. కారు ఉంటే కారు డిక్కీలో బైబిల్, స్కూటర్ ఉంటే స్కూటర్ డిక్కీలో బైబిల్, 2 ఆడవాళ్ళకి వ్యానిటీ బ్యాగ్ ఉంటే దాంట్లో బైబిల్ ఉంటుంది. బైబిల్ కానీ చదువుతారా? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, చదువుతారా? చదవరు. మన నిర్ణయాలు ఎలా వస్తాయి? మీరు చదవరు కాబట్టి పనికిమాలిన పాస్టర్ల దగ్గరికి వెళ్ళి, అందరినీ పనికిమాలిన పాస్టర్లు అంటలేదు, ఎవరో మీకు చెప్తా పనికిమాలిన పాస్టర్, పనికిమాలిన పాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ విషయంలో నిర్ణయం ఏం తీసుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు సార్. ఎంత భక్తిభావంతో మాట్లాడతారు తెలుసా? చాలా భక్తిభావంతో. అస్సలు ఏం నిర్ణయాలు తీసుకోవాలి అస్సలు అర్థం కావట్లేదు సార్, పిచ్చెక్కిపోతుంది సార్, కొంచెం మీరు ప్రార్థన చేసి కనుక్కొని చెప్పండి. మరి మీ గూగుల్ పే నెంబర్ ఒకసారి ఇస్తారా? నేను కొంచెం కానుక పంపిస్తాను అంటే, కిరసనాయలు తీసుకున్నప్పుడు డబ్బులు ఇచ్చినట్లు, కోడిగుడ్డు తీసుకున్నప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు, అదేవిధంగా వీడి నిర్ణయం తెలుసుకొని నీకు చెప్పినందుకు వీడి డబ్బులు ఇచ్చావు. ఎంత దిక్కుమాల బతుకు ఆలోచించండి. అది ఎంత దిక్కుమాల బతుకు. దేవుడు ఏమన్నాడంటే, గాడిదల్లాగా ఉండద్దురా. నా మాట కదా ఇది, 32వ కీర్తన 9వ వచనం. గాడిదల్లాగా ఉండద్దురా. గాడిద కూడా అంటే బాగానే ఉండేది, కంచర గాడిదల్లాగా ఉండద్దురా అన్నాడు ఆయన. కంచర గాడిదల్లాగా ఉండద్దురా, గుర్రంలాగా ఉండద్దురా అని ఆయన అన్నమాట. కంచర గాడిదకి గుర్రానికి వెనక నుంచి టపేలు మన కొడితే కానీ ముందుకెళ్తుంది. నీకు కూడా అంతే, ఎవడో ఒకటి చెప్పాలి. అలా ఉండొద్దు. అది కాదు పద్ధతి.
వాక్యానుసారంగా నీ నిర్ణయాలు ఉండాలి. అయితే దేవుడే ఉన్నాడు, సార్ నాకు జ్ఞానం లేదు సార్. జ్ఞానం చదువుకుంటే రాదు. జ్ఞానం బైబిల్ బాగా చదివితే రాదు. మీకు విషయం తెలుసా, నాకు బైబిల్ బాగా తెలుసు, నేను కాదనట్లా. నాకంటే జ్ఞానవంతులు మీలో ఉండొచ్చు, ఒట్టు, నాకంటే జ్ఞానవంతులు మీలో ఉండొచ్చు. నాకు బైబిల్ బాగా తెలుసు, నేను కాదనట్లా. కానీ జ్ఞానం లేదేమో. జ్ఞానానికి మనం బైబిల్ తెలుసుకోవడానికి సంబంధం లేదు. జ్ఞానము దేవుడు మనకిస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా నన్ను అడగండి, నేను ఇస్తాను. జ్ఞానం ఉంటే మన దగ్గరున్న వాక్యాన్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. జ్ఞానం ఉంటే మనకి తెలిసిన సమాచారాన్ని ఎట్లా వాడుకోవాలో అర్థమవుతుంది. జ్ఞానం నేను ఇస్తా అన్నాడు. అయితే మనుషులు రెండు రకాలు అనుకుంటారు. నాకు జ్ఞానం అవసరం లేదులే అనుకుంటారు. వాడిని ఏమంటారండి? అజ్ఞాని అంటారు. నాకు ఎక్కువ ఉంది అనుకుంటాడు వాడు, ఆయన ఏమంటారు? ఆడిని పనికి మాలినోడు అంటారు. ఎవడైనా నాకు జ్ఞానం ఎక్కువ ఉంది అంటాడా? అండవు. ఎవడైనా నాకు జ్ఞానం అవసరం లేదు అనుకుంటాడా? మీలో చాలామంది అదే, నా జ్ఞానం అవసరం లేదు అని అనుకుంటారు. మనకి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దానికి దేవుడు మనకిచ్చింది వాక్యం. నీ వాక్యము నా పాదమునకు దీపం. ఇది మొబైల్, దీంట్లో లైట్ ఉంది, ఇక్కడ అంతా చీకటి ఉంది, కరెంటు సడన్గా పోయింది, నీ చేతిలో మొబైల్ ఉంది. ఏం చేస్తావు నువ్వు? లైట్ వేసుకుంటావు. లైట్ వేసుకోకుండా వెళ్ళి ఈ కుర్చీకి తగిలి కింద పడ్డావు అనుకో, నిన్ను ఏమంటారు? చెప్పండి, ఏమంటారు చెప్పండి కదా. ఇప్పుడు మీకు అర్థమైందా బుద్ధిహీనుడు అంటే? ఇప్పుడు బైబిల్ని టార్చ్ లైట్ అన్నావు నువ్వు బైబిల్ ఉపయోగించకుండా పాపంలో పడిపోతే, బైబిల్ ఉపయోగించకుండా అప్పుల్లో పడిపోతే, బైబిల్ ఉపయోగించకుండా మోసంలో ఇరుక్కుపోతే, బైబిల్ ఉపయోగించకుండా నీ జీవితం పాడైపోతే నిన్నెవడైనా అయ్యో అని అంటారా? నేను అస్సలు అన్నం ఉందగా. ఇది పనికి మాలింది ఒకటి. దీన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు? దీన్ని ఎందుకు తెరవట్లేదు? బుద్ధిహీనత అంటే అదే. అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె మనం నడుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. బుద్ధిహీనుడు ఎలా ఉంటాడు చెప్పాను. జ్ఞాని ఎలా ఉంటాడు? వైజ్ పర్సన్, స్పిరిచువల్, మిషనల్. వాచ్ఫుల్, జాగ్రత్తగా ఉంటాడు. స్పిరిచువల్, దేవునితో కనెక్ట్ అయి ఉంటాడు. లాస్ట్ మనం ఒక మాట చెప్తున్నాను, మిషనల్. ఈ మాటకు అర్థమేంటి చెప్తాను. మిషనల్ అంటే ఏంటంటే ఇది చేస్తే నాకొచ్చే లాభం ఏంటి అని ఆగిపోడు. ఇది చేస్తే నాతో పాటు ఇంకెంతమందికి లాభం వస్తుంది, నీకొచ్చే లాభంలో ఇంకొంతమందిని చేర్చుకోవడానికి ప్రయత్నం చేయడు. ఆ విధమైనటువంటి ఆలోచన మనకి ఉంటుంది. మిషనల్ అనేది. క్రైస్తవ జీవితం గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా జీవించడానికి కాదు. క్రైస్తవులు యేసుప్రభువు వారు ఉపయోగించినటువంటి పదం లైట్ హౌస్. అది బయట నుంచి వచ్చేటువంటి పడవలకి ఉపయోగం. నేను కూడా అంతే, ఇతరులకు ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. మరి ఉంటున్నామా అలాగా? యేసుక్రీస్తు ఆశించిన విధంగా క్రైస్తవులు జీవిస్తే భారతదేశ పరిస్థితి ఇలా ఉండేది కాదు. కనీసం కోనసీమ అలా ఉండేది కాదు. కనీసం ఎందుకో తెలుసా? కోనసీమలో ఉన్నన్ని సంఘాలు ఇంకెక్కడు, కోనసీమలో ఉన్నంత బోధ ఇంకెక్కడ లేదు. ప్రపంచంలో పెద్ద పెద్ద బోధకులంతా మీ దగ్గరకు వస్తారు, ఎటువంటి అనుమానం లేదు. మీరు వింటారు. మీరు ఎంత ఎక్కువ విన్నారు అని అంటే కనుక ఈరోజు మీటింగ్ పెడితే స్పీకర్ ఎవరు, ఈడైతే వద్దులే మనకి అనే చాయిస్ దగ్గరకు వచ్చారు మీరు. నిజం, అర్థమైందా? కాబట్టి ఫోటోని బట్టి, వాడుకున్న ప్రొఫైల్ని బట్టి, వాడుకున్న పాపులారిటీని బట్టి వద్దామా లేదా అని డిసైడ్ చేసుకునే బ్యాచ్ మీరు. అంటే తప్ప పట్టట్లా. మీరు సూపర్ మార్కెట్లో ఉన్నారు, కిరాణా కొట్లో ఉంటే బాగుండేది. కిరాణా కొట్లో ఉంటే సబ్బు కావాలంటే సబ్బు తీసుకొని వెళ్ళిపోతాం, లక్స్ సోప్. కానీ అదే లక్స్ సోప్ కొనడానికి కిరాణా షాప్కి వెళ్తే మనకి 8 రకాలైన లక్స్ సోపులు ఉంటాయి. అన్ని లక్స్లే. ఏ లక్స్ కావాలి? పచ్చదా, ఎరుపుదా, తెలుపుదా, చాలా ఉంటాయి. కాబట్టి మీకు ఇక్కడ సూపర్ మార్కెట్, రకరకాల స్పీకర్లు వస్తారు,
కాబట్టి ఏ సబ్బు పెట్టి మీదైనా కూడా రంగురంగు కాగితాలు ఎలా ఉంటాయో ఇక్కడికి వచ్చే ప్రసంగికులు కూడా అలాగే మాట్లాడతాడు. నేను అది, నేను ఇది, నేను అది, నేను ఇది, నేను పోటుగాడిని. సెల్ఫ్ డబ్బా. అవునా కదా? మీరు చెప్పండి, నేను తప్పేమన్నా? మరి అలాంటప్పుడు మీ బతికేం బాగుపడుతుంది? కాబట్టి నేనేమన్నానంటే, మీరు పిలిచే ప్రసంగికులను తిట్టడం కాదు, మీకు బుద్ధి ఉండాలి. ఏదవదే మీకు ఉండాలి బుద్ధి. మీకు దేవుని వాక్యం అంటే బుద్ధి ఉంటుంది. అందుకనే అజ్ఞానుల వలే కాక అని మొదలుపెట్టాడు. మీకు బుద్ధి లేదురా అని అంటున్నాడు ఆయన. బుద్ధి ఎలా వస్తుంది? బుద్ధి దేవునితో గడిపితే వస్తుంది, దేవుణ్ణి అడిగితే వస్తుంది. అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. జ్ఞానిగా నేనున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నా గమ్యం ప్రాముఖ్యం కాదు. ఉంటుంది గమ్యం, కానీ మార్గం ప్రాముఖ్యం. నేను జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలి. కంగారేమి లేదు, నెమ్మదిగా వెళ్ళాలి. నేను నా రూల్ పాటించాలి, నా పద్ధతిని నేను పాటించాలి. ఎప్పుడు వెళ్ళాను అనేది కాదు, వెళ్ళిన మార్గం రైటా కాదా. ముందెళ్ళి కింద పడిపోతే ఏమి లాభం? ముందెళ్ళి ప్రజలు తిడితే ఏమి లాభం? ముందెళ్ళి డిస్క్వాలిఫై అయిపోతే ఏమి లాభం? లాభం లేదు. డిస్క్వాలిఫై అవ్వకూడదు. నేను నెమ్మదిగా వెళ్ళాలి. నేను